ఒక పిల్లని ఇట్లనే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా బ్యాంబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి టిల్లు స్క్వేర్ సీన్ 1 చూసిద్దాం. లెట్స్ గో. మంచి సంబంధం అన్నయ్య. ఆ పిల్లకి స్నాప్ చాట్ పిచ్చింది. మనోడి పిచ్చికి ఈ పిల్ల పిచ్చికి సెట్ అయిపోద్ది. మమ్మీ లూకో వాటర్ పెట్టు. ఏం డాడీ ఇంట్లోనే ఉన్నావు? పీకిందా జాబు? ఏంద్రా ముఖమంతా గట్ల బొగ్గు పూసుకున్నావు? బొగ్గ యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ ఇది. దీంతో మొత్తం స్కిన్ ఇట్లా ఇంప్యూరిటీస్ ఇంకా టాక్సిన్స్ అన్ని క్లియర్. ఇట్లా గోల్డ్ క్యాన్ చంగన్ అయితే ముఖము. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. ఏం రే టిల్లు ఎట్లున్నా? బాబా ఇడికి పోయిండు పత్తాల రాజా క్లబ్కు పోయినా మళ్ళా. ఈ మధ్య జర లావైనవులే. ఏం చేయాలా మళ్ళా? మా మమ్మీ సాయంత్రం అయితే జాలి పల్లి పకోడి బఠానీ అన్ని పెట్టిన పుల్లారెడ్డి తెచ్చుకొని కూర్చుంటది. జిమ్ లోనేమో డీటాక్స్, ఇడికొచ్చి అన్ని తిని డీటాక్స్. కోకోనట్ ఆయిల్ వాడాల మమ్మీ. కోకోనట్ ఆయిల్ లా క్రేజీ యాంటీ ఫంగల్ ఇంకా బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అరే ఆపురు మీలొల్లి. అరే టిల్లు ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఎలక్ట్ ఉన్నది. ఓ జీతం నాశనం. నీకోసమే రప్పించోడా బొంగు. నేను అడిగినా నా నిన్ను తయారైతావు. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. నీ అమ్మ నా పెళ్లితో నీ అబ్సెషన్ ఏంది నాకు అర్థమైతలేదు. నీ కమిషన్ కోసం నా కడుపు కొట్టాకు. బతకని మా మొగోళ్ళు ఇంకొన్ని రోజులు ప్రశాంతంగా. సాయంత్రం కాగానే ఆంటీలందరూ ఒక చుట్టూ చేరి మాఫియా. సరే మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరిగింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లనే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు రారా బ్యాంబు చికెన్ తిందామని తీసుకపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో పెట్టి వెళ్ళిపోయింది అంతే. అందరు ఆడపిల్లలు అట్లుంటారా? మీ అమ్మ లెక్కున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. డాడీ నీకు మార్కెట్లో బేబ్స్ ఎట్లున్నారో మినిమం ఐడియా కూడా లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు అమ్మ సొంత అమ్మాయిలు లేరు, బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. ఫోటోలు లేకుండా వస్తే ఇంటికి రా, లేకపోతే నాడు నువ్వు వీడికెళ్ళి. మమ్మీ లూకో వాటర్ పెట్టు. నువ్వు వీకెండ్ పార్టీకి పోవాలి. నేను కొత్త షూజు కర్చి కాళ్ళన్నీ. ఏదో తాడిగట్లో ఏమన్నా ఇదా ఫ్యాషన్? ఇది పిచ్చి 10 రకాలని. ఆహా, లండన్కి వెళ్ళి వచ్చిన రవీనా టండన్ లాగా ఉన్నారా? ప్లీజ్ టేక్ ఎ సీట్. లెట్ మీ బి అ విట్నెస్ టు యువర్ విట్నెస్. ఏం సాగర కన్యా సాహసవీరుని కలుస్తావా? సాగర కన్యా ఏ కంట్రీ పిల్ల? యుఎస్, యూకే, రష్యా? విచ్ కంట్రీ యు ఆర్? Czechoslovakia. పండుగ ఒకటి రా మీరు. నవ్వి చచ్చిపోయేటట్టున్నదరా పిల్ల. అరే అరే ఫస్ట్ టైం ఒరిజినల్ చూస్ చేసుకున్నా. అరే సాగర కన్యా, వేర్ ఆర్ యు గోయింగ్? లేడీస్ రా, చూడ్డానికి బాగున్నా లేడీస్. ఎట్లిస్తా చూడు ఇప్పుడు నేను. వాట్ ఇస్ దిస్? షిట్ ఇస్ ఆన్ మై షూ. సారీ సార్. సారీ? వాట్ కెన్ సారీ డూ? సార్ మీకు కావాలంటే నేను కొత్త షూ కొనిస్తాను. కొత్తది కొండం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో లైఫ్లో. వస్తువు కొండం కాదు, ఆ వస్తువుని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి యూ హ్యావ్ టు వాష్ మై షూ. ఓకే? షూ సార్. యూ టేక్ 1 షూ, ఐ విల్ టేక్ 1 షూ. ఈక్వాలిటీ ఆఫ్ జెండర్. ఓకే? వెళ్ళొస్తా నేను బాత్రూమ్కి. స్ట్రైట్ అండ్ లెఫ్ట్. అన్న ఈ డ్రామా అంతా నిజంగా షూ గురించేనా? అలాగా టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారు దాన్ని. పోయింది సార్ అంత అయినా కూడా చిగురాలేటిల్ అన్నకి. ముఖ్యమో ఎర్రగున్నది, కళ్ళు చూస్తే ఏడ్చినట్టున్నావు, మందదాయినావు, మనసు విరిగినట్టున్నది. ఎక్కడనో ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా. లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా ఎక్కడికి? నువ్వు
అసలు సిగ్గుందా నీకు? ఎందుకు? ఇప్పుడే కదరా కలిసాం, అప్పుడే ఓపెన్గా ఫ్లోట్ చేసేస్తావా? ఓపెన్గా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేసిన సంగతి నీకు తెలవాలి కదా నీకు, లేకపోతే చేసి ఉపయోగం ఉన్నది. నేను అంత ఈజీగా పడినా. ఈజీగా పడితే మాకు కూడా పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. ఐమ్ సారీ. నీకు ఐరన్ లేక రెప్యుటేషన్ ఏమైనా ఉన్నదా? వదిలేసి చెట్టు మార్చుకుంటా నేను. మార్కస్, ఆ జిమ్ టీ షర్ట్ ఉన్నదా కార్లా? ఉన్నప్పటి నుంచి కార్లోనే ఉందన్న. తీసుకురా, అది వర్కౌట్ స్టార్ట్ చేయాలి నేను. మనదే అంతా పార్టీ మనమే ఆర్గనైజ్ చేసినాం ఓకే. తెలుసా? ఆమె వెడ్డింగ్ ప్లానర్, ఓ ఐ సీ. కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోను. చియర్స్. యాక్చువల్లీ ఐమ్ వెరీ సారీ. నేను విస్కీ వోడ్కా రెండు కలిపి తాగా, అందుకే అలా అయింది. ఐమ్ సారీ. అదే ఉండదు. సి విస్కీ వోడ్కా జిన్ బియర్ అన్నిట్లో ఏముంటుంది? ఆల్కహాల్. సో ప్రాబ్లం అనేది మన మైండ్లో ఉన్నది, ప్యూర్లీ సైకలాజికల్. కాకపోతే ఒక పని చేయొద్దు, ఈ షార్ట్స్ కొడతాం చూడు బ్యాక్ టు బ్యాక్, అవి కొట్టద్దు. ఎందుకు? ఎందుకంటే మందు అనేది ఎప్పుడన్నా మర్యాదగా తాగాల, అట్లా రపారపని రెవల్యూషన్ లాగా తాగద్దు అది. ఎన్నాడన్నా గుర్తుపెట్టుకో, ఇట్లా గంటకి ఒక షాట్ కొట్టాలా, ఇట్లా ఫోకస్లు ఉండాలి. పార్టీలు ఏమవుతుంది అని ఫోకస్. రెండు కొడితే పార్టీ మొత్తానికి మనం ఫోకస్ అవుతాము, మూడు కొడితే ఇంకా మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. ఇంకే ఉంటుంది. నేను చూసినాక ఎట్లనో అవుతుందిలే అవుట్ ఆఫ్ ఫోకస్. బాయ్ అట్లుంటుంది మరి మనతోనే. బాగా మాట్లాడుతున్నారా నువ్వు? మాట్లాడకపోతే నువ్వు ఎట్లా పడతావు? నాకు మీకంటే మస్తున్నారు ఆప్షన్స్. పార్టీలో ఎవరిని చూసినా రెడీ అంటే రెడీ అన్నట్టు ఉంటారు. మరి మాకు దొరికిందే దద్దోజనమా. వాట్ దద్దోజనమా? అంతే. అలా అని చెప్పి ఏ హోటల్లో ఏది పెట్టినా తినేస్తావా? డూడ్, గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. వాట్ డు యు మీన్ గుడ్ సెక్స్? సెక్స్ ఈజ్ గుడ్. వాట్ యు మీన్? లేనోని అడుగు, బాధ ఏందో తెలుస్తుంది. కార్లోనే 2, 3, 4 ఇది మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి నీకు? లేట్ ఎందుకు? ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా, అట్లా నీ వీక్ పార్ట్ ఏది? లిప్సా? నా కళ్ళు. ఓ నీ వీక్ స్పాట్ ఇక్కడ. నాదా? నా హార్ట్ చాలా వీక్. పోయినసారి కానీ ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. పర్ఫ్యూమ్ అచ్చా కౌన్ సా హై? నా పర్ఫ్యూమ్ స్మెల్ కాదు, నా స్మెల్ ఏంటో తెలిసిన రోజు మాట్లాడు. నువ్వేమో డీప్గా మాట్లాడుతున్నావు, నేనేమో చీప్గా మాట్లాడతాను. You know what's the best part of a kiss? కిస్. నేను నా లిప్స్ని టచ్ చేసే ముందు ఉన్న ఫ్యూ సెకండ్స్ చూస్తావా? మ్యాజిక్. ఇదంతా స్కెచ్ లాగా ఉంది. అంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. వావ్. బాలగంగాధర్ తిలక్, ఈకే డీజే టిల్లు. లిల్లీ, లిల్లీ చెవులో పెట్టుకుంటా. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ,
ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా ఓ మైలిలి ఓ మైలిలి మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈసారి జరిగింది తెలియని లేదే ఆగే తల్లి ఏంది లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ ఓయమ్మో ఈనమ్మో ఏయమ్మో ఓయమ్మో ఈనమ్మో ఏది ఫ్రెండ్స్ లిల్లీ 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 ఏది లేదు ఏ, టిల్లు వీ హ్యాడ్ అ గ్రేట్ టైం లాస్ట్ నైట్ కానీ ఇప్పుడు నేను నా లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్స్కి కమిట్ అయ్యే సిచ్యువేషన్లో లేను ఐమ్ సారీ బట్ నిన్న రాత్రి మన మధ్య జరిగిన ప్రతి మూమెంట్ నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోతుంది మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వెళ్ళకు తడిగా సర్దుకుపోలేను సరిపెట్టుకోలేను ఉండాలేను ఒంటరిగా పసిగట్టే లోపే పరిగెట్టుకెళ్ళవి తొందరేంటి నీకసలు కరువైన మనసు బరువెక్కిపోయింది తట్టుకోలేని దరువు నెమ్మదిగా నన్నడుగు మెల్లంగా మబ్బేసిపోకు సమ్మగా తాకేసిపోతే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ ఆ మనసు నేను ఆ రోజు అనవసరంగా వచ్చేసినారా హోటల్ రూమ్ నుంచి అట్లా నంబర్ అన్నా తీసుకునేది ఉండే నేను ఏంది లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ అవరా రే దొరికిందా ఏందన్నా దొరికేది నువ్వు చెప్పిన లిల్లీ అనే ఆమె పేరు మీద 3700 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ తెలంగాణలో 200 ఎత్తుకేసరికి కళ్ళన్నీ మండుతున్నాయి నాకు ఎత్తుకువే ఇంకా 3500 కదా ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు చెప్పిన పని చేయడానికి 45 డేస్ టైం పడుతుందన్నా మళ్ళీ ఎందుకురా తాగిన ప్రతిసారి అన్నా నీకోసం ఏమైనా చేస్తా అన్నా నీకోసం ఏమైనా చేస్తా అంటావు అంటే ఇప్పుడు అన్నా నేను ఎత్తుకుతా నువ్వేం చేస్తావు నేను చాలా బాధలు ఉన్నా ఇప్పుడు నాకు ఆ పిల్ల దొరుకుతలేదని నాకు నిద్ర పడతలేదు ఆకలి అవుతలేదు నాకు కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా నా ఇంకా నీకు ఆకలి ఎడకలైతుంది అన్న నా ఒపీనియన్ అడిగితే నువ్వు లవ్ చేయడం అనేది ఏదైతే ఉందో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికి పెద్ద స్ట్రెస్ అన్న నీ ఒపీనియన్ ఎవడరా అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు ఏడున్నారా పిల్ల నంబర్ ఇయలే ఏమియలే టార్చర్ అయిపోయిందన్నా నీతో నెల నుంచి ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని కొంచెం జెంటిల్గా మాట్లాడచ్చు కదా చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా అబ్బా కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న ఏందన్నా నువ్వు వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్ నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి చచ్చిపోయిన పేరేంది పీతాంబరి పీతాంబరి చెప్ప పెట్టకుండా చనిపోయారు ఏంటండి చెప్పి చచ్చిపోతారా అంకుల్ నాడు దొంగడు పంత చచ్చిపోయిందంటవా చచ్చిపోయింది కాబట్టి నా మనకిచ్చి ఇవే కాదు ఆ పిల్ల లిల్లీ నేను నాకు కలిసిన పిల్ల కనిపిస్తలేదు చూడు ఈడ కూడా నీ లొల్లిందన్నా ఈడ కూడా సైలెంట్ ఉంటావు సావుకాడ కూడా సార్ దొరుకుతుంది ఏడవకు నాకు కాలుతున్నది ఆమె దొరకలేదని కాదు నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు మజాక్ చేస్తున్నావా శవం పెట్టిన డబ్బులు ఏసీ పని చేయట్లేదన్నా శవానికి తెలుస్తుందా ఏసీ పని చేస్తుంది గట్టి కొట్టాడ్రా హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఆ సీన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎక్కడుంది అని ఎండని టార్చర్ చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ అది బాగుంది సూపర్ ఉంది ఆ కిస్సింగ్ సీన్ కూడా బాగుంది చూసేయండి ఆ కిస్ సీన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్